ఈ Express.js లో ఉన్న ఒక ఫ్రేమ్వర్క్ అంటే ఒక ఫంక్షన్ వచ్చి ఈ ఎక్స్ప్రెస్ కాబట్టి డైరెక్ట్ గా ఈ ఎక్స్ప్రెస్ ఆఫ్ అంటే మనకు అందులో ఉన్న ఒక ఫంక్షన్ క్రియేట్ అయ్యి దాంతో యాప్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ డైరెక్ట్ గా యాప్ డాట్ లిజన్ పోర్ట్ నెంబర్ పోర్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ సిఎల్జి అని చెప్పి టైప్ చేసి నాకు ఎంటర్ కొడితే నాకు డైరెక్ట్ గా console.log అని వస్తుంది కదా. ఈ షార్ట్ కట్ ఇట్లా పని చేయాలి అంటే దీనికి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్డ్ ఎక్స్టెన్షన్స్ చూసుకుంటే మీకు స్టార్టింగ్ వాటిలో చెప్పుకుంటాను. లైవ్ సర్వర్ గురించి, తర్వాత యాంగులర్ ఎసెన్షియల్స్, కోడ్ స్నిప్పెట్స్, ఇట్లాంటి ఎక్స్టెన్షన్స్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని ఉంటే మనకు ఇట్లాంటి షార్ట్ కట్స్ పనిచేస్తాయి. కోడ్ ఫార్మాటింగ్ కోసం రెక్టియర్, యాంగులర్ స్నిప్పెట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్, జావాస్క్రిప్ట్ కోడ్ స్నిప్పెట్స్ ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి నేను ఇక్కడ సిఎల్జి అని టైప్ చేయగానే సిఎల్జి అని టైప్ చేసి ఎంటర్ కొడితే console.log అనేది డైరెక్ట్ గా వస్తుంది. ఓకేనా? ఒకవేళ మీకు డౌట్ ఉంటే అడగండి వెంటనే. ఇక్కడ మీరు గమనిస్తే సర్వర్ అయితే స్టార్ట్ అయింది. ఒకవేళ నేను సర్వర్ స్టాప్ చేస్తున్నాను అనుకోండి, ఎలాంటి ఎర్రర్ వస్తుందో ఒకసారి చూడండి. ఇట్లాంటి మీరు నేను చెప్పిన పాజిటివ్ కేసెసే కాకుండా డూ మోర్ మిస్టేక్స్ అండ్ లర్న్ మోర్. మీకు ఎలాంటి ఎర్రర్ వస్తుంది, ఏది తీసేస్తే ఎలాంటి ఎర్రర్ వస్తుంది, నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్ గా టైప్ చేస్తే రన్ అవుతుంది అనుకుంటే ఏది తీసేస్తే ఎలాంటి ఎర్రర్ వస్తుందని కూడా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ సర్వర్ స్టాప్ చేసి నేను ఈ పేజ్ ని యాక్సెస్ చేస్తే దిస్ సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తుంది. ఓకే, అంటే ఆ సర్వరే స్టార్ట్ అవ్వలేదు అన్నట్టు. ఓకేనా? సర్వర్ స్టార్ట్ అయ్యి నాకు రౌట్ లేకపోతే, ఒక పర్టికులర్ రౌట్ లేకపోతే అప్పుడు ఈ ఎర్రర్ వస్తుంది, కెనాట్ గెట్ స్లాష్ అని వస్తుంది. అంటే స్లాష్ అనే దాంతో రౌటింగ్ లేదని అర్థం. ఓకే, మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే మీకు సర్వర్ గురించి అంటే సర్వర్ పోర్ట్ నెంబర్స్ గురించి అంతకుముందు చెప్పాను. ఎట్లా ఒక అడ్రస్ ఉంది అనుకుంటే మనం ఒక పర్సన్ కి ఫిజికల్ అడ్రస్ ని ఎలా డిఫైన్ చేస్తున్నాం, ఒక సోన్స్ ప్లేస్ లో సోన్స్